మన శాంతి నిలయంలో గోరింటాకు సెలబ్రేషన్ జరుపుకున్నాము. మనం గోరింటాకు పెట్టుకోవడం వలన ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ మాసంలో ఆడపిల్లలు తమ చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుని అందంగా అలంకరించుకుంటారు. ఎర్రగా పండిన చేతులను చూసుకొని ఆడపిల్లలు తెగ మురిసిపోతారు. అయితే ఈ గోరింటాకు కేవలం అందం కోసమే అని అనుకుంటారు చాలామంది. కానీ గోరింటాకు ఆరోగ్యానికి కూడా మేలు. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. అంటు రోగాలు, వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. బయట వాతావరణం చల్లగా, ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది. గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. గోరింటలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. గోరింట పెట్టుకోవడం వల్ల గోళ్ళు పెలుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇదే కాకుండా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోరింటాకులో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. ఎక్కువగా నీళ్ళలో నానే పనులు చేసే మహిళలకు కాళ్ళ పగుళ్ళు వస్తూ ఉంటాయి. గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగుళ్లను నివారిస్తుంది. చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలో గోరింటాకు సహాయపడుతుంది.